హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవీందర్ రెడ్డి. నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఉన్నాను, ఇన్సూరెన్స్లో ఉన్నాను. తర్వాత కన్జ్యూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణకి. తర్వాత స్పిరిచువల్లో ఉన్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ కైండ్ ఆఫ్ సెషన్స్ కూడా ఐ కెన్ హ్యాండిల్ ఫర్ మోటివేషన్ కైండ్ ఆఫ్ సెషన్స్. సో యాక్చువల్గా నేను కేఎస్ఆర్ అసెట్ వ్యూ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. సో దీంట్లో రెగ్యులర్గా బిజినెస్ రిలేటెడ్ కానీ, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ, ఓకేనా, మోటివేషన్ కైండ్ ఆఫ్ వీడియోస్ రెగ్యులర్గా షేర్ చేసుకుంటాను మీతో నేను. సో నాకు కావాల్సిందల్లా మీ సహకారం ఏంటంటే, మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, షేరు, ఓకేనా. ఆర్ ఎల్స్ మీకు నచ్చకపోతే ఒక పొలైట్ వేలో సజెస్ట్ చేయవచ్చు నాకు. సో ఇక్కడ ఇది మీరు ఇలా కరెక్ట్ ఇలా చెప్పుంటే బాగుండు, సో ఇది అయితే బాగుండు అని చెప్పవచ్చు మీరు నాకు, ఓకేనా. ఎందుకంటే నేను మీ ప్రపంచంలోకి వస్తున్నప్పుడు మీరు నా ప్రపంచంలోకి రావచ్చు, ఓకేనా. సో బట్ ఇట్ ఈస్ ఇక్కడ ఏంటంటే అది మన ఒక పొలైట్గా, స్మూత్గా ఉండాలి ఏదైనా కూడా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఈ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియోలో యాక్చువల్గా బిజినెస్ రిలేటెడ్గా మాట్లాడదామని అనుకుంటున్నాను. బిజినెస్ అంటే ఇప్పుడు జాబ్కి బిజినెస్కి కంపారిజన్గా కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు మేజారిటీగా చూస్తే సౌత్ ఇండియాలో మొత్తం ఏంటంటే, నువ్వు జాబ్ చేయరా బాబు, సారీ నువ్వు బాగా చదువుకో జాబ్ చేయు, బాగా చదువుకో జాబ్ చేయు, బాగా చదువుకో జాబ్ చేయి అంటారు. సో మెయిన్గా చెప్పాలంటే ఇంకా మన తెలుగు స్టేట్స్లో ఇంకా ఇది భయంకరంగా ఉంటుంది. బాగా చదువుకోవడం తప్పు కాదు, జాబ్ చేయడం తప్పు కాదు. బట్ మనకు అంటే ఉక్కుపాలతో పోసిన ఉక్కుపాలు అంటారు కదా, అట్లా అన్నప్రాసన అంటారు కదా, మనకు జాబ్ ప్రాసన తప్ప ఇంక వేరే ప్రాసన ఏం చెప్పరు. సో ఏంటంటే బాగా చదువుకోవడం కరెక్టే, జాబ్ చేయడం కరెక్టే. బట్ ఎన్ని రోజులని జాబ్ చేస్తావు, ఎంతకాలం అని జాబ్ చేస్తావు? ఎంతకాలం అని జాబ్ చేస్తావు? సో ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకే జాబ్ చేస్తారు, ఓకేనా. ఒకే జాబ్ చేస్తారు, ఒకే టైంని మనకు యూటిలైజ్ చేసుకుంటాం. అదే బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 మందికో 20 మందికో ఒక ఆపర్చునిటీ కలిగిస్తారు. అంటే దాని అర్థం ఏంటి, ఈ 10 మంది టైంని 10 మంది ఇంటూ 10 గంటలు వేసుకో, 100 గంటలు. ఒక్కడు 100 గంటల సమయాన్ని వాడుకొని ఎదుగుతున్నాడు. సో అట్లా మనం ఎందుకు ఆలోచించకూడదు? ఎంతసేపు జాబు 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 అని జాబ్లోనే ఎందుకు ఉండాలి? జాబ్ చేసిన వాళ్ళు గ్రో అయినారా, బిజినెస్ చేసిన వాళ్ళు గ్రో అయినారా? బిజినెస్ చేయాలంటే కూడా వెళ్ళి డైరెక్ట్గా బిజినెస్ చేయమనట్లా. నీకు తెలిసిన బిజినెస్ అయితే, నువ్వు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నావో దాని స్కిల్స్ నేర్చుకుంటే, నీకు ఓకే నువ్వు దిగ్గానే బిజినెస్ పెట్టగానే, బిజినెస్కి ఎంటర్ కాగానే నీకు దెబ్బలు పడ్డా కూడా, అంటే స్ట్రగుల్స్ వచ్చినా కూడా, నువ్వు లాస్ అయినా కూడా తట్టుకోగలిగే శక్తి, నిలబడగలిగే శక్తి ఉంటేనే బిజినెస్లకు ఎంటర్ కావాలి. ఎప్పుడు నీ దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు, దానిపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు అప్పుడు బిజినెస్లకు ఎంటర్ కావాలా. ఈ జాబ్ చేస్తూ మనం ఒక బిజినెస్ని ఎంచుకొని, ఆ బిజినెస్ని ఐడియాలజీని పెంచుకొని, నాలెడ్జ్ తీసుకొని మనం బిజినెస్లోకి ఎంటర్ అయ్యి సైమల్టేనియస్గా ఈ బిజినెస్ని, జాబ్ని చూసుకుంటూ బిజినెస్ని హ్యాండిల్ చేసుకునే మార్గాన్ని మనం ఏర్పరచుకోవాలి. అలా బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, నువ్వు గ్రో అవుతే నిన్ను చూసి ఇంకొంతమంది బిజినెస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు గ్రో అవుతారు. అట్లా నీ విలేజ్ కానీ, నీ మండలం కానీ, నీ రాష్ట్రం కానీ, ఈ దేశం అంతా కూడా ఏమవుతుంది, ఒక బిజినెస్ సబ్లాగా మారిపోతుంది. అందుకే ఇప్పుడు మనకు మోడీ కూడా ఏం చెప్పారు, మొన్న 2047 వరకల్లా 100 years అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. అప్పటి వరకల్లా కంప్లీట్గా మన వస్తువులు మనమే వాడుకోవాలి అనే కాన్సెప్ట్ చెప్పారు. నువ్వు బిజినెస్లోకి ఎంటర్ అయినాం అనుకో, మనం దాంట్లో భాగం అవుతాం కదా. మనము ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్నాం జీడిపిలో ప్రపంచంలో. సో వెరీ సూన్ 3rd ప్లేస్లోకి వెళ్తాము. సో అట్లా మనము ఒక భాగం అయితే, గవర్నమెంట్ ఏర్పరచుకున్న ఒక టార్గెట్లో మనం కూడా భాగం అవుతాం కదా. ఇప్పుడు ప్రపంచంలో దగ్గర దాదాపుగా ఉన్న జనాభాలో 20% బిజినెస్ పీపుల్ ఉంటే 80% జాబ్ పీపుల్ ఉన్నారు. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ పీపుల్ దగ్గర ఎక్కువ ఉన్నాయి.
అవునా కాదా? 20% ఉన్న బిజినెస్ పీపుల్ దగ్గర 80% మనీ ఉంది, 80% జాబ్ పీపుల్ దగ్గర 20% మనీ ఉంది. ఎవరి లైఫ్ రిచ్గా ఉంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నాడు, ఒక చిన్న రిలయన్స్ ట్రెండ్సే తీసుకుందాము. రిలయన్స్ ట్రెండ్స్ నీకు ఎక్కడ పోయినా కనబడుతుంది. హైదరాబాద్ ఉంది ఎగ్జాంపుల్, హైదరాబాద్లోనే ఎన్నో అవుట్లెట్స్ ఉన్నాయి. ఆ ఒక్క రిలయన్స్ అంబానీ ఎక్కడో కూర్చొని, సపోజ్ ఒక 50 అవుట్లెట్స్ ఉన్నాయి అనుకుందాం ఇక్కడ హైదరాబాద్లో, 50 అవుట్లెట్స్ పెట్టుకొని ఒక్కడే కదా మరి, ఒక్కడే 50 అవుట్లెట్స్ పెట్టుకొని 50 ఇంటూ 10 గంటలు 16 గంటలు ఎన్నో మల్టిప్లై చేసుకుంటే అన్ని అవర్స్ నువ్వు ఒక్కడే దాన్ని మల్టిప్లై చేసుకొని ఇన్కమ్ తీసుకుంటున్నాడా లేడా బిజినెస్ త్రూ? సో జాబ్ చేస్తే నువ్వు ఒక దగ్గరనే జాబ్ చేస్తున్నావు కదా. సో ఎందుకు ఆలోచించాం మనం జాబ్ చేయాలని, సారీ బిజినెస్ చేయాలని? బిజినెస్లో గ్రోత్ ఉంటుంది, బిజినెస్లో లైఫ్ ఉంటుంది, బిజినెస్లో ఎర్లీ రిటైర్మెంట్ ఉంటుంది. అది మీకు ఏ బిజినెస్ అన్నా కావచ్చు, మీకు నచ్చిన బిజినెస్, మీకు తెలిసిన బిజినెస్, మీకు ఇది చేస్తే బాగుంటుందన్న బిజినెస్ మీరు ఇది ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. అది స్మాల్ స్కేల్లో చేస్తారా, మీడియం స్కేల్లో చేస్తారా, లార్జ్ స్కేల్లో చేస్తారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్మాల్ స్కేల్ నుంచి మీడియం స్కేల్లోకి వెళ్ళొచ్చు, మీడియం స్కేల్లోంచి లార్జ్ స్కేల్కి వెళ్ళొచ్చు. అది ఫర్దర్ ప్రాసెస్. బట్ ఇనిషియల్గా నువ్వు జాబ్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి కదా, అవునా కదా? ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి జంతువు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆవో బర్రో గేదో ఏదో ఉంది, ఏ జంతువు అయినా కూడా ఏం చేస్తుంది? అది అడ్డంగానే పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది, అడ్డంగానే తిరుగుతుంది, అడ్డంగానే ఈ ప్రపంచంలోంచి నిష్క్రమిస్తుంది తన జీవితాన్ని. అదే మనిషి చూడండి, పుట్టినప్పుడు అడ్డంగా పుడతాడు, పెరిగేటప్పుడు నిలువుగా పెరుగుతాడు. అట్లా ఎట్లా పుట్టినప్పుడు ఎట్లా అడ్డంగా పెరిగేటప్పుడు ఎట్లా నిలువుగా పెరుగుతాడో, ఒక చిన్న కంపారిజన్ మనం తీసుకుంటే జాబు అనేది అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగి అడ్డంగా తిరిగి అడ్డంగా వెళ్ళిపోవడం అన్నట్టు. బిజినెస్ అనేది అడ్డంగా పుట్టి నిలువుగా ఎదగడం అన్నట్టు. బిజినెస్లో రిస్క్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ఓకేనా? ఈ ఛాలెంజెస్ రిస్క్ను తీసుకోగలిగే కెపాసిటీ, కేపబిలిటీ, మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలరు. సో అది లేకపోవడం తప్పు కాదు, ఉండడం గొప్ప కాదు. ఉన్నవాడు బిజినెస్ చేస్తుండు, లేనివాడు దాన్ని నువ్వు అడాప్ట్ చేసుకో, నువ్వు కూడా బిజినెస్లోకి వెళ్ళు. అడ్డంగా పుట్టి జాబ్ చేసి నిలువుగా బిజినెస్ పెట్టి నిలువుగా ఎదుగు. ఇది కాన్సెప్ట్. అంటే జంతువుకి మనిషికి తేడా ఉండాలి అంటారు కాబట్టి, జంతువు ఏంటి మళ్ళీ ఇంకొకటి ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. జాబ్ చేసేటోళ్ళు నిలువుగా పుట్టి నిలువుగా, జస్ట్ అర్థం కావడం కోసం మాత్రమే చెప్తున్నా. జంతువు అనేది అలా పుట్టి అలానే వెళ్ళిపోతుంది, మనిషి అడ్డంగా పుట్టి నిలువుగా ఎదిగే అవకాశం ఉంది. అందుకని మనం నిలువుగా బిజినెస్గా ఎదుగుదాము. ఆ బిజినెస్లో ఎదిగి మన అనుకునే వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కల్పించి, మన ప్లేస్లో, మన దేశం, మన రాష్ట్రంలో, మన మండలం, మన విలేజ్ కావచ్చు, మన మండలం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళిరు అనుకోండి, అంచెలంచెలుగా ఎదిగిరు అనుకోండి, మీ పేరు మారుమోగుతుందా లేదా, పైకి ఎదుగుతుందా లేదా? బిజినెస్ చేసిన పేరు ఎదుగుతుందా? జాబ్ చేసిన వాడి పేరు మారుమోగుతుందా? బిజినెస్ చేసి ఎదిగి కొంతమందికి ఉపాధి కల్పించి ఇండియన్ జీడిపిలో, భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో నువ్వు భాగమైనప్పుడు నీకెంత గర్వంగా ఉంటుంది, నీ పేరు ఎంతగా మారుమోగుతుంది. సో అందుకోసమని తెలుగు స్టేట్లో ఉన్న ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జనాలకి, జాబ్ చదువుకోండి, జాబ్ చేయండి. మన ట్రెడిషనల్ ప్రాసెస్లో ఏదైతే చెప్తారో, చదువుకో జాబ్ చేయి, జాబ్ చేస్తూ బిజినెస్ ఏ బిజినెస్ పెట్టాలి, నేను చదువుకున్న చదువు ఏంటి, నాకున్న స్కిల్స్ ఏంటి, నాకున్న నాలెడ్జ్ ఏంటి, ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి బిజినెస్, రేపు ఇంకొక డికేడ్ వరకు ఆర్ 2 decades వరకు మీ ఏజ్ని మెజర్ చేసుకొని కంపేర్ చేసుకొని ఆలోచించుకోవచ్చు. నాకు ఓపుకున్నంత వరకు నేను ఏ బిజినెస్ చేయగలను, ఆ తర్వాత టేక్ ఓవర్ చేసేది అది వేరే విషయం, వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసేది, దాన్ని రన్ చేసేది. నీకున్న ఓపిక వరకు నువ్వేం ఆలోచించగలుగుతున్నావు, ఇట్లా ఆలోచించి బిజినెస్లోకి రండి. బిజినెస్ అది ఏదైనా కావచ్చు, మీకు నచ్చింది, తెలిసింది, అది తక్కువలో స్టార్ట్ చేసినా పర్లేదు. అట్లా అని జాబులు మానేసి బిజినెస్లో రమ్మంటలేరు. మీ ఫ్లెక్సిబిలిటీ, జాబ్ చేస్తూ బిజినెస్ ప్లాన్ చేసుకుంటారా, జాబ్ మానేసి బిజినెస్ ప్లాన్ చేసుకుంటారా, అది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు భూమి మీద చూడండి, ఇందాక చెప్పినట్టుగా 80% జాబ్ పీపుల్, 20% బిజినెస్ పీపుల్.
ఐదర్ ఏ బిజినెస్ పెట్టిన వాళ్ళైనా, పెద్ద పెద్ద కంపెనీస్ అయినా ఏవైనా, వాళ్ళు రిచ్గా ఉన్నారా, జాబ్ చేసేటోడు రిచ్గా ఉన్నాడా? పొలిటీషియన్ రిచ్గా ఉన్నాడా, జాబ్ చేసేటోడు రిచ్గా ఉన్నాడా? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు రిచ్గా ఉన్నారా, జాబ్ చేసేటోడు రిచ్గా ఉన్నాడా? అంటే ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు. మనం ఎదగాలి అనుకుంటున్నాము, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాము, మనం ఒక స్థాయిలో ఉండాలి అనుకుంటున్నాము, మనం కొంతమందికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి వెళ్ళడానికి ఆలోచించు. నీకు సూటబుల్ ఏ బిజినెస్ అయినా దాంట్లో అడుగుపెట్టు, దాన్ని సాధించు, 10 మందికి ఆదర్శంగా నిలబడు, 10 మందికి ఉపాధి కల్పించు. అప్పుడు నీ లెవెల్ వేరే ఉంటుంది, నీ స్థాయి వేరేగా ఉంటుంది. అందుకే ఇందాక చెప్పాను, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం అనేది బిజినెస్. తెలుగు స్టేట్ పీపుల్కి, తెలుగు రాష్ట్ర ప్రజలకి చెప్పేది ఏంటంటే, జాబు ఇన్ని రోజులు జాబు అన్నారు కదా, జాబు చేసుకోండి. అంతకంటే ఎక్కువ బిజినెస్ నాలెడ్జ్ పెంచుకోండి, బిజినెస్లోకి వెళ్ళండి. పేరెంట్స్ కూడా బిజినెస్ వైపు పిల్లల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్.